జనం ప్రపంచం ఎక్కడో అందరికీ తెలుసు. రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల అందరి యొక్క చూపు ఈ యొక్క రాప్తాడు వైపు. ఎందుకని ఈ పర్యటనకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అక్కడ మన ఎలక్షన్ సమయంలో హత్యగావింపబడినటువంటి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాం. ఇక్కడ గమనించినట్టయితే అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి లింగమయ్యని దాదాపు 20 మంది కలిసి దారుణంగా హాకీ బ్యాట్లతో కొట్టి విచక్షణారహితంగా దాడి చేసి అతనికి హత్య చేశారని అక్కడ ఆరోపణ. వీళ్ళందరూ కూడా పరిటాల సునీత దగ్గర బంధువులని కూడా వినికిడి. కానీ పరిటాల సునీత ఈ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ 20 మంది మీద కాకుండా కేవలం ఒక 2 మీద మాత్రమే కేసు బుక్ ఏ విధంగా మేనేజ్ చేశారని, అది కూడా వాళ్ళ దూర బంధువులు ఉండేటువంటి విధంగా చేసి త్వరలో వాళ్ళని విడిపించేటువంటి విధంగా కూడా కేసుని తప్పుదారి పట్టించే విధంగా చేశారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అక్కడ హాకీ కర్రలతో కాకుండా కేవలం మామూలు కర్రలతో ఈ యొక్క లింగమయ్యని కేవలం 2 మాత్రమే కొట్టారని, అందుకే ఆయన చచ్చిపోయాడని, ఈ విధంగా హత్య జరిగిందని ఈ యొక్క కేసుని తప్పుదోవ పట్టించడం విధంగా కూడా చేసే విధంగా పరిటాల సునీత గారు అక్కడ మేనేజ్ చేస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరి అటువంటి కేవలం 2 మాత్రమే కర్రలతో కొడితే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతాడా? ఇందులో వాస్తవాలు ఆలోచిస్తే అర్థమైపోతుంది ఎవరికైనా. అటువంటి పరిస్థితుల్లో లింగమయ్య మరణించిన తర్వాత అతని యొక్క అంత్యక్రియలు చేసే సందర్భంలో కూడా ఎవరిని కూడా రానియకుండా కేవలం కొద్ది మంది సమక్షంలోనే హడావుడిగా అతను అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ యొక్క పరిణామంతో తీవ్రంగా భగ్గుమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తమ రక్షణ కోసం జగనన్న వైపు చూశారు. వెంటనే జగనన్న తన కార్యకర్తలకు ఏమైనా సహాయం కావాలంటే వెంటనే చేసేటువంటి వైఎస్ జగనన్న వెంటనే కూడా ఈ యొక్క లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. ఈ సందర్భంగా పరిటాల సునీత తన దురహంకారాన్ని కూడా ప్రదర్శించారు. అసలు జగన్ ఎలా వస్తాడో చూస్తా, హెలికాప్టర్ దిక్కుండా చేస్తాను, ఒకవేళ అట్టించి అటే పంపించేస్తాను, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యం అవటం వల్ల మా నాయకుడు ఆదేశించాడు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ రాణిస్తున్నామని, ఇదేదో వాళ్ళ సొంత ఇంట్లోకి ఒక మనిషిని వాళ్ళు ఏదో పిలుస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రముఖ నాయకుడు ఎవరికైనా సరే ఎక్కడైనా సందర్శించేటువంటి అధికారం ఉంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికే కంకణం కట్టున్నారు. దీనికి ఎవరు ఎన్ని అవరోధాలు చేసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి తీరాలని కూడా ఆయన సిద్ధపడి వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ విపరీతమైనటువంటి ఆంక్షలు విధించారు. ఒక చిన్న గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన సందర్భంగా గ్రామం మొత్తాన్ని కూడా దిగ్బంధనం చేసేసి కేవలం వివిఐపీలు మాత్రమే, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే గ్రామంలోకి వెళ్ళేటువంటి విధంగా అనుమతి ఉంది. అసలు ఇదేమైనా సాధ్యమా? ఒక చిన్న గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా వివిఐపీలు ఎవరుంటారు? కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే వివిఐపీ, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎవరో 10 మంది మాత్రమే ఉండొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఇక ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే జనం ప్రపంచంలో వచ్చేస్తున్నారు. ఇంకా ఆయన్ని చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆత్మీయతను పొందాలనే ఉద్దేశంతో జనం కూడా విపరీతంగా వస్తున్నారు. ఈ విధంగా ఎవరు రాకుండా చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది.
ఈ పరిటాల సునీత గారి యొక్క ఈ ప్రయత్నం కూడా విఫలమైందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాప్తాడు ప్రాంతం చుట్టూ కూడా దిగ్బంధనం చేసేసి ఎటువంటి వెహికల్ని కూడా లోపలికి పోనివ్వలేదు. అయినా సరే ఈ యొక్క జగన్ అభిమానులను ఎవరు ఆపలేరు అనే విషయం వాళ్ళు కూడా నిరూపించారు. అది ఎలాగంటే ఊరి చివరనే అన్ని వాహనాలు కూడా ఆపేసేసి అందరూ కూడా కాలినడకనే గ్రామంలో ప్రవేశించారు. మొత్తం గ్రామం కూడా ఈ యొక్క జగన్ అభిమానులతో కూడా నిండిపోయింది. ఈ సందర్భంలో కూడా ఆయన సెక్యూరిటీ పట్ల కూడా చాలా లోపం అనేటువంటిది కూడా స్పష్టంగా కూడా కనపడింది. ఎవరు ఎటువంటివి చేసినా సరే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లింగమయ్య అనేటువంటి కార్యకర్తను కూడా సందర్శించారు. వాళ్ళ కుటుంబానికి కూడా తగినటువంటి రక్షణ కల్పిస్తాం, తగినటువంటి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్స్ కూడా చేశారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక పాత బీహార్ రాష్ట్రంలాగా మారిపోయింది అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకప్పుడు పాత బీహార్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వైలెన్స్ ఉండేది. అక్కడ బహిరంగంగా రోడ్ల మీదే ఒక పార్టీ వాళ్ళు తర్వాత పార్టీ వాళ్ళు రోడ్ల మీద నరుక్కొని చంపుకునేవాళ్ళు. అటువంటి విధానం కూడా ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది. ఈ యొక్క రెడ్ బుక్ ద్వారా ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నడి రోడ్డు మీదే హాకీ బ్యాట్తో కొట్టి చంపడం అంటే ఎంతో దారుణమైనటువంటి సంఘటన. ఇది పాత బీహార్ వల్ల ఆంధ్రప్రదేశ్ మారిపోయింది అని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి హత్యకు కూడా ఇక్కడ ప్లాన్ జరిగింది అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అది ఎలాగంటే ఆయన ఈ యొక్క లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్ళేటువంటి సందర్భంలో తిరిగి హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలనేటువంటి విధంగానే చేశారు. ఈ యొక్క హెలికాప్టర్ కూడా దిగడానికి ఒక హెలిప్యాడ్ ఉంటుంది. ఆ హెలిప్యాడ్ కూడా వారు చెప్పినటువంటి ప్రదేశంలో కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఇతర ప్రదేశాల్లో కూడా హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ లింగమైన పరామర్శించిన సమయంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన చూడడానికి వచ్చారు. ఈ ముసుగులో కూడా కొంతమంది దుండగులు కూడా ప్రవేశించారు. ఈ దుండగులు ఏం చేశారంటే ఈ యొక్క హెలికాప్టర్ ఉండేటువంటి చోటుకు వెళ్ళి హెలికాప్టర్ని డ్యామేజ్ చేశారు. ఈ యొక్క డ్యామేజ్ ఏ విధంగా చేశారంటే అది గాల్లో ఎగిరిన తర్వాత ఆ యొక్క వాటికి హెలికాప్టర్కి ఉండేటువంటి వింగ్స్ కూడా సరిగా తిరగకుండా అది ఇబ్బందికరంగా అయిపోయి హెలికాప్టర్ కూలిపోయే ప్రమాదం ఉండేటువంటి విధంగా కూడా దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో కొంతమంది దుండగులు చేసినటువంటి దుశ్చర్య. ఇక్కడ దీనికి భద్రతా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక హెలికాప్టర్ ఉన్నప్పుడు దాని చుట్టూలో కూడా ఎవరిని కూడా రానియరు. ఎవరైనా వచ్చినా కొన్ని మీటర్ల దూరంలో మాత్రమే మనుషులను అలౌ చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో కొంతమంది ప్రత్యేకమైనటువంటి దుండగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల రూపంలో వాళ్ళ ముసుగులో వచ్చేసేసి ఈ యొక్క హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రత్యక్షంగా తాగి డ్యామేజ్ ఎలా చేయగలుగుతారు? ఇది కుట్రలో భాగమే అని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎంత భద్రత ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కొంతమంది నైపుణ్యం ఉన్నటువంటి ఈ యొక్క కొంతమంది దుండగులు వచ్చేసి హెలికాప్టర్ని డ్యామేజ్ చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కూడా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ హెలికాప్టర్ గాల్లో ఎగిరిపోయినప్పుడు అది ఆటోమేటిక్గా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సభలు జరిగినట్టుగా అది ఆకాశంలో హెలికాప్టర్ ఎగినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వీక్స్ సరిగా తిరగకపోవడం వంటి జరగటం వల్ల అది ఎక్కడైనా కూలిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా చేయాలనేటువంటి దుశ్చర్యను కూడా వాళ్ళు పాల్పడ్డారు. కానీ అదృష్టవశాత్తు వాళ్ళ యొక్క దురాలోచన అనేది ఫలించలేదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా దాన్ని గమనించడం వల్ల వాళ్ళు వెళ్ళి చూడటం ద్వారా అక్కడ వింగ్స్ అనేటువంటి వాటికి ఉన్న షీల్డ్ కొంచెం డ్యామేజ్ అయింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ ఏదో జరిగింది అని ఆలోచించి వెంటనే కూడా ఆయన ఇక తన హెలికాప్టర్ ఎక్కను, రిటర్న్లో తాను బెంగళూరుకి హెలికాప్టర్ ద్వారా వెళ్ళను, కేవలం ఇతర మార్గాల్లో వెళ్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. ఆ విధంగా రిటర్న్లో అతనికి తగినటువంటి అనుమతులు అన్ని ఉన్నప్పటికీ కూడా అతను హెలికాప్టర్ ఎక్కకుండా రిటర్న్ పర్యటనలో రోడ్డు మార్గం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు. ఏదేమైనా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ జడ్ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయంలో ఇటువంటి హత్యా ప్రయత్నం అనేటువంటి జరగటం కూడా తీవ్రంగా కూడా ఖండించాల్సిన విషయం. ఇది ఎప్పటికైనా బీహార్ పరిపాలనే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఇది ప్రతిబింబిస్తున్నారు.